ఎంజీబీఎస్ వద్ద మూసీ వరద పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎంజీబీఎస్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు. ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆయన్ని అడుగుదాం. సార్, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఎట్లా మీరు ఇప్పటిదాకా నగరం అంతా తిరిగి వస్తున్నారు, భారీ వర్షాలు వరదలు వస్తాయి, మూసి వరదలన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. ఎంజీబీఎస్లో కూడా తొలిసారిగా దాదాపు 30-40 ఏళ్ల తర్వాత ఎంజీబీఎస్లోకి నీళ్ళు వచ్చాయని అంటున్నారు. ఎట్లా ఉంది? ఇప్పుడు సిటీ అంతా, రాష్ట్రం అంతా, దేశం అంతా అకాల వర్షాలు, క్లౌడ్ బ్రష్లు జరుగుతూ ఉన్నాయి. మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతంగా పడ్డ వర్షాలతోటి మూసీ ఓవర్ఫ్లో అయింది. అంటే హిమాయత్ నిజాం సాగర్ అంతా. దాంతో ఇదంతా కూడా పూర్తి ఊహించని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత వరద వచ్చింది. ఈ ఎంజేబీ బస్ స్టాండ్లో కూడా వచ్చింది. మహాత్మా గాంధీ బస్ స్టాండ్లకు రావడం అంటే ఇది నాట్ నార్మల్ ఫ్లో. దాని తర్వాత చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న పురాణా ఫుల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. గౌరవ మేయర్ గారు, పార్లమెంట్ సభ్యులు, దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైడ్రా అందరూ తీసుకుంటాను. ప్రజల సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఇది ఊహించింది కాదు. ఇది ఒకటేసారి వారం రోజులు పడాల్సిన వర్షం ఒకటే రోజులో పడితే ఏ విధంగా ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బంది ఉన్నది. దీన్ని ప్రజలు సహకరించాలి. కానీ అటు జిల్లా కలెక్టర్ గారి తరఫున, ఇటు జిహెచ్ఎంసీ తరఫున పునరావాస కేంద్రాలు వారికి అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ ఏర్పాటు చేస్తున్నాం. రిస్క్ తీసుకోవద్దు. ఎక్కడైనా వర్షం వస్తుందంటే వెంటనే కంట్రోల్ రూమ్లకో లేదా అధికారులకో ఫోన్ చేస్తే మేము ముందు ప్రాణరక్షణకు సంబంధించి మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి బస్సుల డైవర్షన్ కూడా చేశారు కదా, అంటే వాళ్ళని ఎటు ఎట్లా చేశారు? అంటే ఇప్పుడు మ్యాండేటరీ. మేము వర్షము, బురదల నీళ్లు, కొంతమంది ప్యాసింజర్లు ఉన్న బయటికి దాని తర్వాత రిస్క్ ఆపరేషన్లు తీసుకురావాల్సి వచ్చింది. ఇవాళ ఈవినింగ్ వరకు ఫ్లో క్లియర్ అయిపోతే రేపటి నుంచి మళ్ళీ అన్ని కూడా రీస్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా డైవర్షన్ ఏం చేసేది అవసరం లేదు. పరిస్థితి తాత్కాలికంగా ఇబ్బంది ఉంది కాబట్టి బస్సులు కూడా రూట్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు పికెట్ బస్ స్టేషన్ ఉంది, లేదా అవుట్స్కట్స్ ఆఫ్ ఆల్ సిటీ ఎక్కడెక్కడైతే అన్ని దిక్కుల ఆరాంఘాట్స్ ఏ రూట్, మహబూబాద్ హోటల్ మహబూబ్నగర్కు, నల్గొండ హోటల్ నల్గొండకు, వరంగల్ హోటల్ వరంగల్, ఆ ప్రాంతాల దగ్గర ఉండే విధంగా మేము ఇవాళ లొకేషన్స్ అనౌన్స్ చేస్తాం. వాళ్ళు అక్కడ నుంచి ప్రయాణం చేస్తే మంచిది. ఎందుకంటే సిటీలో ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు కాబట్టి. ఓకే, రైట్ సార్. ఇది మొత్తానికైతే జిహెచ్ఎంసీ పరిధిలో భారీ ఎత్తున మూసి నీళ్లు, వరదలు రావడంతో వాటిని పరిశీలిస్తున్నారు. నగరం వ్యాప్తంగా కూడా మూసి వరదలు, వర్షాలతో వచ్చినటువంటి నీటితో ఈ ఎంజీబీఎస్లోకి కూడా భారీ ఎత్తున నీళ్లు వచ్చాయని కూడా చెప్తున్నారు. దాదాపు ఎంజీబీఎస్ నుంచి ప్రతిరోజు కూడా 2500 పైచలకు బస్సులు నడుస్తుంటాయి. ఇక్కడ నుంచి ప్రతిరోజు దాదాపు 70,000 నుంచి 80,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. కానీ దసరా, దీపావళి పండుగల సందర్భంగా భారీ ఎత్తున ప్రయాణికులు కూడా వస్తుంటారు. అంటే 1,00,000కు పైగా, ప్రతిరోజు 1,00,000కు పైగా ప్రయాణికులు వస్తుంటారు. అయితే అటువంటి భారీ ఎత్తున వచ్చేటువంటి ప్రయాణికులను ఇక్కడి నుంచి ఈరోజు ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ఎంజీబీఎస్కు రాకండి, అత్యవసరమైతే తప్ప అని కూడా ఆర్టీసీ యాజమాన్యం అయితే స్పష్టం చేసింది, ప్రకటించింది. ఇంకా ఈ బస్సులను కూడా, ఎంజీబీఎస్కి వచ్చేటువంటి బస్సులను కూడా ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా నడిపిస్తున్నట్లు కూడా చెప్తుంది. ముఖ్యంగా జేబీఎస్ నుంచి వెళ్ళి అయితే ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అటువంటి ఆ రూట్లో వచ్చేటువంటి వాటినన్నింటిని కూడా జేబీఎస్ నుంచి నడుపుతున్నారు. ఇక ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి అయితే వరంగల్, నల్గొండ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బస్సులన్నింటిని కూడా ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి నడుపుతున్నారు. ఇంకా మహబూబ్ నగర్, కర్నూలు ఆ వైపు వెళ్ళే ప్రాంతాలన్నింటినీ కూడా బస్సులన్నింటినీ కూడా ఆరంగర్ మీదుగా నడుపుతున్నారు. అదే ఎంజీబీఎస్లో భారీ ఎత్తున నీళ్లు రావడంతో ఇక్కడ చాలా మట్టుకు కూడా ప్రయాణికులకు నిన్న రాత్రి నుంచి కూడా చాలా ఇబ్బందులు కలిగాయి. వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా తాళ్ల సాయంతో వచ్చినటువంటి ప్రయాణికులందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆపేసేయమని కెమెరామెన్ అక్కడి నుంచి చెప్తున్నారు.